మైసూర్ బోండా రెసిపీ ఎంత ఈజీనో రౌండ్ గా బోండాలు వేయడం అంత కష్టం. నాకు ఎప్పుడు ట్రై చేసిన బోండా మాత్రం రౌండ్ గా అస్సలు రాదు. ఇవి హెల్దీ కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు. రెసిపీలోకి వస్తే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి 1 కప్పు పెరుగు, టేస్ట్ కు సరిపడా ఉప్పు, 1 పావు స్పూన్ బేకింగ్ సోడా, 1 అర స్పూన్ చక్కెర, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు. తర్వాత 1 కప్పు పెరుగుకి 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకుని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3-4 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే నైట్ అంతా ఉంచినా కానీ బోండాలు చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో బోండాల్ లాగా వేసుకోండి. నాలా కాకుండా మీరు రౌండ్ గా వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లోనే వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఆయిల్ లైన్ సెపరేట్ చేసుకుంటే మైసూర్ బోండా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.